నీవే స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే కొనుచున్నాను నిన్ను స్తుతించు స్తుతిని ఎంచుకొనుచున్నాను దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు వారే మహిమతో స్తుతించుచున్నారు వారే మహిమతో స్తుతించుచున్నారు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు వారును మహిమతోనే స్తుతించుచున్నారు వారును మహిమతోనే స్తుతించుచున్నారు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు మేము వారి స్తుతించలేము మేము వారి స్తుతించలేము మేమింకా నటకురానందున అట్లు స్తుతించలేము మేమింకా నటకురానందున అట్లు స్తుతించలేము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు గనుక నీ కోరిక నీక స్తోత్రములు గనుక నీ కోరిక నీక స్తోత్రములు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకొందు వాని స్తుతి చేయుచున్నాము అందుకొందు వాని
మనతో పాటు పాడుకుందాం. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి సనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి సనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు చెడుగుల యోచనలందు నడువాని వాడై పాపులు, చెడుగుల యోచనలందు నడువాని వాడై పాపులు, అడుగు పెట్టు దారులయందు నిలువాని ఆతాడు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు పరిహసించు వ్యతిరేక ప్రజలు భూమిగా కూర్చుండు, పరిహసించు వ్యతిరేక ప్రజలు భూమిగా కూర్చుండు, ధరణి కూర్చుండా నట్టి నరుడెవ్వాడు అతడు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు చూరే బగల్లో స్మరించుచుండు నతడు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు అలాగుండకను దుష్టుల్ గాలి కొట్టిన పొట్టున్, అలాగుండకను దుష్టుల్ గాలి కొట్టిన పొట్టున్, బోలిన వారై చెదరి పోదురంతర్ధానంపై. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు కాగా దుష్టుల్ తీర్పు లో నిల్వలేరు, కాగా దుష్టుల్ తీర్పు లో నిల్వలేరు, హీనుల్ని పరులా లోనగానే లేరు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపానిదైన మా ప్రియ పరలోకపు దేవా, నీకు లేకలేని వందనాలు, స్తోత్రములు. ప్రభా, నీ యొక్క ఉచిత ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమించి గతించిన విశ్రాంతిని ఆరాధన మొదలుకొని విశ్రాంతిని ఆరాధన పర్యంతము నీ సజీవస్తములో నన్ను ప్రభా తండ్రి నీ విడలైన వారిని సజీవనస్తును భద్రపరిచి మరొక పర్యాయము నీవు మాకు దానంగా అనుగ్రహించిన ప్రభాత నీ నోటి మాటలైన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుకోవడానికి మరొక తరుణమును భాగ్యమును ప్రభా మాకు దయచేసినందుకు స్తోత్రములు, వందనాలు. ఈ సమయమందు ప్రభాని మా కొరకు ఇచ్చిన ప్రభా ఇంటి యొక్క ప్రభాతండి గ్రంథం నుండి వాక్యులు ధ్యానించాలని ప్రభాతండి ఇష్టపడుచుండగా నిలబడి ఉన్న దీనును అయోగ్యుడు బలహీనుడైన నన్ను కొద్ది నిమిషములు ప్రభాతండి ఈ ఆత్మ ద్వారా మీరే ప్రభా నా ద్వారా మాట్లాడండి. ప్రభాతండి నా నోడి మాటలు జ్ఞానములను మీకు అంగీకార యోగ్యులు ఉండేటట్టు కొద్ది నిమిషం నన్ను స్వాధీనపరచుకోనండి. దేవా, నాలో ఉన్న ప్రతి బలహీనతలను
ఈ సులువు చాటును మరుగు చేసుకొని కొద్ది నిమిషంలో నన్ను నివాసపరుచుకొని ప్రభా మీరు నా నుండి మాకెలకు కావలసిన ఆదరణ వాకను ఆత్మ బలమైన ఆహారమును ప్రభ ఈ సమయమందు మీరు మా ముందుకు వచ్చి మాతో మాట్లాడి ప్రభా నన్ను మరుగు చేసుకొని నిన్ను కనబరుచుకున్నామని వాక్యమైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాంశము దేవుడు సృష్టి పక్షమా లేక మానవుడి పక్షమా? వాక్యాంశము దేవుడు సృష్టి పక్షమా లేక మానవుని పక్షమా అని మనము ధ్యానించుకుందాం. ముందుగా దేవుడు సృష్టి యొక్క క్రమాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడు సృష్టిని ఎవరి కొరకు చేశాడు అని మనం చూస్తే దేవుడు సృష్టి యావత్తును మానవుని యొక్క ఉపయోగకరమై కలుగు చేశాడు. అందుకే మనం ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు సమస్తమును మానవునికి కావలసిన జీవనోపాధికి కావలసిన సమస్తాన్ని మొదట కలుగజేసి తరువాత మానవుని కలుగజేశాడు. కలుగజేసి ఆయన మానవులతో మాట్లాడుతూ లేక మానవుని దీవిస్తూ ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుడు అన్నాడు కదా, తన స్వరూపమందు తన పోలికన మానవును కలుగజేసి మీరు ఫలించండి, మీరు ఈ భూలోకమును నింపుడి అని దీవిస్తూ మరొక మాట ఏమన్నారంటే మీరు దీన్ని లోబరుచుకొనడి అంటూ ఆయన దీనిని మీరు ఏలుబడి చేయడని సెలవిస్తారు. అంటే దేవుడు సృష్టిని మనకు ఏం చేశారంటే లోబరిచారు. ఆయన అన్నాడు మీరు లోబరుచుకొనడని. మనకి ఏం చేశాడు దేవుడు? మనకు అధికారం అని, సృష్టి మీద అధికారమును మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈవేళ దేవుడు సృష్టి మీద మనను ఏలుగులుగా ఉంచాడు. కనుక దేవుడు సర్వ సృష్టి మీద మానవునికి అధికారము ఏలుబడేది అనేది అనుగ్రహించాడు. మనం చూస్తూ అధికారంలో మనకు 3వ అధ్యాయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆదాము యొద్దకు ఆయన కలిగి చేసిన సమస్త జీవ జంతువులను తీసుకొచ్చి ఆదాము ఏ పేరు పెట్టడో ఆ పేరు వాటికి అవునట్టు మనకు కనబడుతుంది. కనుక సృష్టి అంతటిలోనూ మానవుడు దేవుని యొక్క దృష్టిలోనూ గొప్పవాడు. సృష్టి అంతా మీద మానవుడు అధికారి అయి ఉన్నాడు. కనుక ఇటు అధికారి అయి ఉన్న మానవుడు సృష్టి ఏం చెప్తే మానవుడికి అలా లోబడుతూ ఉండేది, మానవుడి మాటకు విధేయత కలుగుతూ ఉండేది. కనుక సర్వ సృష్టి కూడా దేవుడు ప్రభునందేవులారా మన కొరకే కలుగు చేశారు. మనం చూసినప్పుడు దైవజనుడు కూడా మనకు సెలవిస్తూ ఆయన ఆనందకరమైనది అనే పాటలో ఆయన చక్కగా మనకు వివరిస్తూ ఆయన ఎన్న మాటలు ఒకసారి మనం పాడుకుందాం. సృష్టి అంతటిలోను మనమే వింత, సృష్టిగానే పడినాము, సూర్యుండు చంద్రుండు చుక్కలు మన కొరకే, నీడాని చూమబ్బు నింగియు మన కొరకే, కంటికి కనబడని గాలియు మన కొరకే, ఆకారముండానిదో తాలియు మన కొరకే, దబ్బితీచు వర్ష ధరాయు మన కొరకే, మనమెంత ధన్యులము, మనమెంత ధన్యులము, ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది. కనుక సృష్టిలో ఏమి ఉన్నా అవి మన కొరకే దేవుడు కలుగు చేశాడు. కనుక సృష్టి అంతటి మీద దేవుడు మనకు
ఏలుబడి అనేది ఇచ్చాడు, ఏలికలుగా మనం చేశాడు. కానీ ఎప్పుడైతే మానవుడు దేవుడిని విడిచిపెట్టడం మొదలుపెట్టాడో, దేవుని యొక్క మాటకు లోపడడం, దేవుని యొక్క మాటను మేరడం మొదలుపెట్టాడు, ప్రభునందేవులారా సృష్టి అంతా ఏమైపోయింది, మానవుని మీద తిరగబడడం మొదలుపెట్టింది. కానీ దేవుని మాటకు లోబడినంత కాలము సృష్టి కూడా మానవుడికి లోబడింది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మానవుడు మీరాడు, దేవుని ఆజ్ఞను మీరాడు, వెంటనే సృష్టి కూడా మానవుడి మీద తిరగబడడం మొదలుపెట్టింది. కనుక సృష్టిలో ఉన్న ప్రతిదీ ఉపయోగకరంగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయాయి అంటే మానవుడికి హానికరంగా అయిపోయాయి అండి. నాకు మాడుకున్న వాటిలో సమస్తము అండి మన కొరకే దేవుడు కలుగు చేస్తే మనకు ఉపయోగకరంగా దేవుడు కలుగు చేస్తాడు. కానీ మనం చూసినప్పుడు ఈవేళ ఉపయోగకరంగా ఉన్నవన్నీ కూడా ఈవేళ మనకు హానికరంగా మనకు అయిపోయి, అందుకే మరొక పాటలు దైవముడు సెలవిస్తున్నారు కదా, విషపురుగులు హాని దూరానగల విపిన మృగములు హాని పెంపుడు జీవులకు పిల్లి కుక్క హాని శత్రువులను హాని మిత్రులను హాని బంధువులను హాని పరజనులను హాని అధికారులు చేయు అన్యాయము హాని వారి మీదను తిరుగు బాటు చేయుట హాని రాలు కొండలు నూలు హాలు ఇసుగయు హాని కాయుగూరలు వృక్షాదుల్ మూలికల్ హాని అన్నియోను హాని అందరును హాని నిమిత్తము లేదు గాదా మానవునికి క్షితియందు శ్రమాలి కదా. అంటే దాకడ దాకా మనము అన్ని మానవుని యొక్క ఉపయోగాత్మే కలిగి చేస్తాడు, అన్ని మానవునికి లోబడుతూ ఉన్నాయి, మానవునికి ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రభునందేవులారా మానవుడు దేవుని విడిచిపెట్టాడో, దేవుని మాటను మీరాడో, అప్పుడు వరకు ఉపయోగకరంగా ఉన్నవన్నీ ఇప్పుడు ఏమైపోయి హానికరమైపోయి, ప్రతిదీ హాని, అందరూ హాని, అన్ని వేళ మన హాని. ఈవేళ మనం ఏం చేస్తున్నాం, భయంతో మనం జీవిస్తున్నాం. ఏ విషయంలో ఏమవుతుంది, దేని బట్టి ఏకేడు మనకు వస్తుంది అని మనం భయము ఆందోళనతో మన జీవితాలు గడుపుతూ ఉన్నాం. కనుక ప్రభున ఎందుకు ఈ కారణం వచ్చింది అని మనం చూసినప్పుడు కేవలము దేవుని మాటకు మనము విధేయులు కాకపోవడాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చకపోవడాన్ని బట్టి ప్రభున సృష్టి అనేది మనకు వ్యతిరేకముగా, ఇవాళ మనకి సృష్టి అనేది మనకు వ్యతిరేకంగా తిరగబడింది. మనం వాస్తవాన్ని చూసినప్పుడు దేవుడు కూడా ఆదికాండంలో 6వ అధ్యాయము 5-6 వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు కూడా ఏమయ్యాడు, ఆయన ప్రత్యుతాపడుతున్నాడు. నరుని భూమి మీద కలుగు చేస్తున్నందుకు ఆయన ప్రత్యుతాపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకున్నట్టుగా మనకు కనబడుతోంది. అంటే దేవుడు ఎంతో ప్రేమతో మనం కలుగు చేస్తాడు, సృష్టి అంతటిని ఎలా కలుగు చేస్తాడు, తన నోటి మాట ద్వారా కలుగు చేస్తాడు. కానీ మానవునైతేనో ఆయన తన స్వహస్తములతో మానవుని కలుగు చేస్తాడు. మానవుని అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించి దేవుడు తన యొక్క స్వహస్తాలతో కలిగి చేస్తే అటు మానవుడే ఈవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కనుక సృష్టి కూడా ఇవాళ ఏమైపోయిందంటే మనకు వ్యతిరేకమైపోయింది. అందుకే మనకు ఇవాళ భయము, ఇవాళ ఈ దినాలలో కరోనా వైరస్, ఎవరికి ఏ వ్యాధి వస్తుందో, ఎవరికి ఎటువంటి వ్యాధులు వస్తాయో, ఎప్పుడే మరణ వాతావరణాలు అని భయంతో జీవిస్తాం. ఒకవేళ ఆగైపోయింది అనుకోండి, తర్వాత ఎప్పుడే భూకంపాలు వస్తాయి, ఎప్పుడే వరదలు వస్తాయి, ఎప్పుడేంటో అని నిశ్చయమేంటంటే మనం భయముతోనే జీవిస్తున్నాం. వాస్తవానికి చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సమస్తమును మానవునికి లోబరిచాడు. పాపం చేసిన తర్వాత కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ అనేక మంది భక్తులకి సృష్టి లోబడినట్టుగా మనకు కనబడుతూ ఉంది. యెహోషువ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు యెహోషువ భక్తుడని ప్రార్థన చేస్తాడు.
సూర్యుడా నీవు గిబియోనులాగును, చంద్రుడా నీవు అయ్యోలోయలాగుమని ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యెహోషువ మాటను విని, ఆయన విజ్ఞాపన విని, యుద్ధము సమాప్తి అయ్యే వరకు కూడా, ముగింపు అయ్యే వరకు కూడా, శత్రువు మీద జయం వచ్చే వరకు కూడా సూర్యుడు చంద్రుడు కూడా వాటి స్థానాల్లో నిలిచిపోయినట్లుగా, సూర్యాస్తం అనేది జరగనట్టుగా మనకు కనబడుతూ ఉంది. చూడు, ఒక మనిషి మాటలకు సృష్టి లోబడింది. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవునికి యెహోషువ లోబడ్డాడు కనుక దేవుడు ఏం చేశాడు? సృష్టిని ఏం చేస్తాడంటే యెహోషువకు లోబరిచాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. భక్తుడైన ఏలియాగా కనబడతారు. కానీ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం మనకు కనబడుతుంది. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు అంటే ఆకాశము 3.5 సంవత్సరములు మూయబడుట అనేది కనబడుతుంది. వర్షింపకుండా 3.5 సంవత్సరం మూయబడుట కనబడుతుంది. మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం వర్షించుడు అనేది మనకు కనబడుతుంది. అక్కడ యెహోషువ మాటకు సూర్యుడు చంద్రుడు లోబడ్డ, ఇక్కడ ఏలియా గారి మాటకు ఆకాశము లోబడి 3.5 సంవత్సరం మూయబడింది. లాగేంటంటే సృష్టి అంతా ఏమవుతుందంటే దేవుడు మానవుడు లోబరిచాడు కనుక ఇక్కడ యెహోషువకు ఏలియా గారికి సృష్టి లోబడింది. ఇంకా మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మోషే మీద కొంతమంది తిరగబడుతూ ఉంటారు. ఫరోహు, అదేవిధంగా నాదాబు, అబీరాము అనేవారు ఈ మోషే మీద వ్యతిరేకిస్తారు, తిరగబడతారు. నువ్వు మాత్రమే పరిశుద్ధుడువా, మేము పరిశుద్ధులు కదా, దేవుని దృష్టి నువ్వే గొప్పవాడు అని తిరగబడినప్పుడు ప్రభునంది దేవుడారా మోషే యొక్క పక్షంగా ఉన్న దేవుడు వారిని గద్దిస్తాడు. మోషే గారు వారితో మాట్లాడుతూ ఉంటారు. ఏదో మనుషులందరికీ వచ్చిన మరణం అంటే మరణం కానీ మీకు వచ్చిందనుకో, దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు, మీకు వింతైన మరణం వస్తుంది, మీరు బ్రతుకుండగానే ప్రాణంతోనే పాతాళంలో వెళ్ళిపోతారు అని మాట్లాడుతుండగానే భూమి నెరవేర్చుట మనకు కనబడుతుంది. వారు బ్రతుకుండగానే భూమి నెరవేర్చి పాతాళంలోనికి సజీవులుగానే గౌరవ సంబంధితులంతా యొక్క పాతాళంలో వెళ్ళిపోవడం మనకు కనబడుతుంది. అండి మోషే గారి మాటకి ఏమైంది? ఇక్కడ భూమిలో పడింది కనుక ఎలాగూ బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుడు కూడా అండ్ సృష్టి అంతా లోబడింది. కారణం, ఏకైక కారణము వారు సృష్టికర్తకు లోబడ్డారు, ఆయన చిత్తానికి విధేయులయ్యారు కనుక దేవుడు సృష్టిని వారికి లోబరిచారు. ఈవేళ మనమైతేనో అండి మనం ఏం చేస్తున్నారంటే, లోకమంది ఏం చేస్తుందంటే నిత్యం ఎవరికి భయపడుతున్నారంటే సృష్టికి లోబడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడేమో దుఃఖ వార్త వినాలో, ఎప్పుడు ఏంగా అపాయకరమైన వార్తలు వినాలో అని ఏంటంటే వారు సృష్టికి లోబడుతున్నారు, భయపడుతున్నారు. కానీ సృష్టికర్తను మాత్రము వారు విడిచిపెట్టారు. వాస్తవాన్ని మనం లోబడవలసింది ఎవరికి? సృష్టికర్తకు లోబడ్డామనుకోండి, సృష్టి దేవుడు మనకు లోబరుస్తాడు. యెహోషువకు లోబరిచిన దేవుడు, ఏలియా గారికి లోబరిచిన దేవుడు, మోషే గారికి లోబరిచిన దేవుడు ఈవేళ మనమే లోబరుస్తాడు. నా నామను మీరు ఏ బడిగానే చేస్తారని ప్రభు సెలవిచ్చారు. కనుక ఈవేళ ప్రభునందే ద్వారా మనము ఈ యొక్క భయంకరమైన వ్యాధి పరిస్థితుల్లో అండి మనం శోధింపబడుతున్నాం, భయపడుతూ ఉన్నాం. కరోనా వైరస్ మరలా ఇంకా కొత్త వయసులు వస్తూ ఉన్నాయి, ఏంటంటే భయపడుతూ ఉన్నాం. కనుక మనం భయపడవలసిందే. దేవునికి భయపడ్డామనుకోండి ఏ కీడు మనం ఏమీ చేయలేదు. మనం కొందరి మందిలో చూస్తున్నాం. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఏంటంటే శిష్యులతో పాటు పడవలో సముద్రం మీద వెళ్తూ ఉంటారు. సముద్రంలో గొప్ప తుఫాను రేగింది. యేసు ప్రభు ఆ సమయం అందు ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శిష్యులైన వారు భయపడిపోయి, బాలుడా మనం రక్షించుము అని దేవుని దగ్గరకు వచ్చి వారు ఎప్పుడైతే దేవుడిని తట్టుతారో లేపుతారో ప్రభు అంటారు కదా, అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఆయన లేచి ఏం చేస్తాడంటే సముద్రాన్ని గాలిని గద్దించడం, ఒక్కసారి గద్దించు కానీ ఏమైపోయి అవి నిమ్మలమైపోయి సముద్రము గాలి నిమ్మలమైపోయింది. వారు అంటారు ఈయన ఎలాంటి వాడో, ఈయనకి సముద్రము గాలి లోబడమంది అండి. చూడండి, దేవుడు ఒక్క మాటకి ఏమైపోయింది అక్కడ అండి, సముద్రంలో పడింది, గాలిలో పడింది. కానీ దేవుడి గారు ప్రతి దినము కూడా ఏం చేస్తున్నాడు? మనం గద్దిస్తున్నాడు. బైబిల్ గ్రంథం ద్వారా, దేవుడి యొక్క వాక్యం ద్వారా దినదినం ఏం చేస్తున్నాం? మనని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. కానీ ఇన్నిసార్లు దేవుడు గద్దించిన మనం మాత్రము లోబడలేకపోతున్నాం. కనుక దేవుడు ఏంటంటే ప్రభునందేమో ఆయన చింతిస్తున్నాడు, వేదన పడుతున్నాడు. ఇదిగో నా ప్రజలు, ఇదిగో నా ప్రజలు నన్ను లోబడట్లేదు, నాకు విధేయులు కావట్లేదు, నా ఆజ్ఞను అనుసరించట్లేదు అని దేవుడు ప్రభునందేవుడా వేదన చెందుతున్నాడు. కనుక ప్రభునందేవుడా ఎప్పుడైనా సరే మనము ఈ భయంకర పరిస్థితులు చూస్తున్నాం. మనం ఎప్పుడైనా సరే దేవుడికి లోబడ్డా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువు మాట అంటారు,
యోవేలు గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము, ఇప్పుడైనా మీరు ఉపవాసముడి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక ప్రత్యుత్తాపపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. రండి ప్రభా అన్నారు, ఇప్పుడైనా సరే మీరు ఏం చేయండి, నా వైపు తిరగండి. ఇప్పుడైనా తిరిగిన నేను మేము సంరక్షిస్తాను, కాపాడుతానని ప్రభు వాగ్దానం చేశారు. కనుక ఇప్పుడైనా సరే ప్రభునందేంలారా మనం అందరం దేవుని వైపు తిరుగుదాం, దేవునికి లోబడ్డా నేర్చుకుందాం. మనకి ఇంత భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఇంత గొప్ప సౌఖ్యమునిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రభున దేవుని గణపరుస్తూ ఉండాలి. కానీ ఈవేళ ఎవరు గణపరుస్తున్నారు దేవుణ్ణి, ఎవరు స్తుతిస్తున్నారని మనం చూస్తే, ఈవేళ సృష్టి మీద ఏలికగా చేసిన ప్రభునందేవుల సృష్టి మీద ఏలికగా చేసిన దేవుడికి మనము లోబడట్లేదు, దేవుడు గణపరచట్లేదు. మనం ఏం చేయాలి, నిత్యమో దేవుడు స్తుతించాలి. ఇంత భాగ్యాన్ని, ఇంత అధికారాన్ని ఇచ్చిన దేవుడు మనం స్తుతించే బదులుపోయి ఉన్నాం. కానీ ఈవేళ ఏలికగా చేసిన దేవుడు మనం లోబడట్లేదు, కానీ ప్రభునందేవుల దేవుడు స్తుతించట్లేదు. కానీ సృష్టి ఏం చేస్తుందంట, దేవుడు స్తుతిస్తూ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం అక్కడ మనం 13వ వచనం ఒకసారి చూసుకుంటే, 5:13 వచనం, అక్కడ పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును వాసునాశనైన వారికి గొర్రె పిల్లను స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావములు యుగయుములు కలుగుగా అని చెప్పేటి. రండి ఇక్కడ సృష్టి స్పష్టమైన దేవుడి చేత సృష్టింపబడిన ప్రతివి ఏం చేస్తుందంటే దేవుని గణపరుస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. పరలోకమందు ఉన్నవి కానీ, భూమి కింద ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ సమస్త ఏం చేస్తారంట, దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, గణపరుస్తున్నాయి, కొనియాడబడుతున్నాయి. వాస్తవాన్ని మనం చూస్తే అవేవి కూడా దేవుణ్ణి స్తుతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి కేవలం ఈ భూలోకమే పరిమితం. అంటే మొక్కలకి, జంతువులకి మరలా పరలోకం ఉందా, వారి మరొక జీవితం ఉందా, ఏమీ లేదు. కేవలం ఏంటి, వాడికి ఈ లోకమే పరిమితం, ఈ లోకమే శాశ్వతము. కానీ ప్రభునందు అవి మాత్రం ఏం చేస్తున్నాయి, దేవుడు స్తుతిస్తున్నాయి, కనపరుస్తున్నాయి. కానీ మనకైతేనో దేవుడు ఏమి ఇచ్చాడు, 2 భాగ్యములు ఇచ్చాడు. ఒకటి భూలోక భాగ్యము, 2 పరలోక భాగ్యము. అండి కనుక దేవుడు మనకు 2 ధన్యతలు ఇచ్చాడు. కనుక మనం ఏం చేయాలి, ఇంకా ఎక్కువగా స్తుతించాలి, ఇంకా దేవుడిని కనపరచాలి. కానీ ప్రభునందేవులారా మనం దేవునికి దూరస్థులం అయిపోయా, దేవుడు విడిచిపెట్టాం. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పుడైనా తిరిగి వస్తే మిమ్మల్ని చేర్చుకుంటాను, మిమ్మల్ని సంరక్షిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభునందు ఈ కాలంలో మనం చూస్తున్నాం, మన బంధువులో కానీ, కుటుంబంలో కానీ, అండ్ మన సంఘాల్లో కానీ, ఇరుపక్క వారు కానీ, అండ్ ఇవాళ చూసిన వారు మరొక దినానికి సజీవులుగా ఉన్నవారు వృద్ధులైనట్టుగా మనం వార్తలు వింటూ ఉన్నాం. అండ్ ఈవేళ ఉన్న మనము మరొక దినం ఉంటామో లేదో తెలియదు. ఏ క్షణం ఎవరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు, ఈ శరీరాన్ని విడిచిపెడతాము, మనం ఎవరు ఎరగని వారు. కనుక మన మరణం తరువాత మనకు మరొక జీవితం ఉంది, అదే మోక్ష భాగ్య పరలోక రాజ్యం. అంటే చేరాలంటే ఎవరి ద్వారా వెళ్తాం, యశ్వరేమన్నా నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేడు. వేళ ప్రభునందు ఏంటారా, మోక్షముకు ద్వారమైన ప్రభుని వెంబడిస్తే ఆయన ద్వారా మాత్రమే మన పరలోకానికి చేరగలం. కనుక పరలోక రాజ్యం చేరాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉండగానే మనము దేవుడికి లోబడుతూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు, మన జీవితాంతమందు మనం జ్ఞాపకం చేసుకుంటాడు. మన పరలోకానికి కొనిపోయి సౌఖ్యము, సమాధానం, ఆనందము కలిగిన రాజ్యములో దేవుని యొక్క సముఖములో సదాకాలం జీవించే ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ప్రభునందేవులారా మనం చేయవలసిన ఏకైక పని ఏమిటి, దేవునికి లోబడుట. కనుక ప్రభునందేవులారా యేసు ప్రభు కూడా అంటారు కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదును ఎదురించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. కనుక దేవునికి లోబడి ఉన్నాం అనుకోండి, అపవాది ఏమైపోతాడు, పారిపోతాడు. అంటే దేవునికి ఎప్పుడైతే లోబడినా మొదలు పెడతామో అపవాది పారిపోతాడు. అపవాది పారిపోయాడు అనుకోండి, అపవాది తెచ్చిన పాపం కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. పాపక్రియలు ఉండవు మనకి. ఇంకేంటి, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సహవాసంలో ఆనందము, సంతోషం మనం అనుభవిస్తాం. కనుక దేవునికి లోబడ్డాన్ని బట్టి ఎన్నో ధన్యతలు, ఎన్నో భాగ్యాలు మనకు కలుగుతూ ఉంటాయి. కనుక
ప్రభునందే దేవునికి లోబడుతూ మనం జీవించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు ఈ సృష్టికర్తని మనకు దానముగా ఇచ్చాడు, ఇరుగ్గా చేస్తాడు, లోబరుచుకోమన్నాడు. ప్రభున మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన తన ప్రాణముని మనకు దానంగా ఇచ్చాడు అండి. సృష్టి అంతటి కొరకు తండ్రి అయిన దేవుడు ప్రభునందేంలారా ఆయన మనల్ని ఇరుగ్గా చేస్తే సృష్టి మీద అంతటి మీద ప్రభు ఏం చేస్తారు, మనల్ని ఏం చేస్తారంటే ఆయన తన స్వరక్తం నుంచి ఏం చేస్తారంటే ఆయన సంపాదించుకున్నాం అండి. పౌలు గారు కూడా రోమాపత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో యానగా మనం ఇంకను భక్తిహీనులమైనగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు. మంచి వాను కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చు. అది దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లాగా మన ఇంకను పాపం కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇంకా మనం పాపలు ఉండగానే దేవుడు తన ప్రేమ వ్యక్తం చేస్తూ మన కొరకు చనిపోయాడు. అంటే నీతిమంతుల వరకు ఎవడైనా చనిపోవడానికి తెగిస్తాడు, ముందుకు వస్తాడు. కానీ ప్రభునంది మనం ఇంకనూ పాపలమై ఉండగానే భక్తిహీనులమై ఉండగానే దేవుడు మన పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ అండి తన ప్రాణం పెట్టి మన విధేయత నుండి విడిపించి తండ్రి దేవునికి మనకు కలిగిన ఎడబాపును తొలగించి వారు మన సమాధానపరిచాడు. సమాధాన స్థితి అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రభునందే ద్వారా అంటే ప్రభు రక్తాన్ని బట్టి మనకి ఏముంది, పాపక్షమాపణ ఉంది, దోష విముక్తి దొరుకుతుంది. కనుక అంటే ప్రభు రక్తంలో మనమందరం నిత్యము మన చేతులు కడుక్కుంటూ మన యొక్క ఆహారం మనం విడిచిపెట్టి ప్రభునందు విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవునికి లోబడ్డా మొదలు పెడతాం. ఆయన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మనం ఉందాం. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే 18వ వచనం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలమున్నట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. అండి మనము ప్రథమ ఫల సృష్టి అంతటిలోనూ మనం ప్రథమ ఫలంగా ఉండేటట్లంట దేవుడు తన సంకల్పము ప్రకారం మనం కరిని వేళ దేవుడు ప్రథమ ఫలముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభునందేవులారా తన ప్రాణం ద్వారా ఆయన కనవాడై ఉన్నాడు, మనం సంపాదించిన వాడై ఉన్నాడు. కనుక ప్రభువును మరొకసారి మనం కనపరుద్దాం. కేవలము ఆయన లోబడి ఉన్నప్పుడు ప్రభుని ఆయన ఆనందపడతారు, సంతోషపడతారు. ఇదిగో నా బిడ్డలు నాకు లోబడుతున్నాను, నా ఆజ్ఞను నెరవేరుస్తున్నాను, చిత్తాను ప్రకారంగా జీవిస్తూ ఉన్నాను, అపవాదిని ఎదురీకిస్తున్నారు, అపవాదిని లయపరుస్తూ వారిని అపవాది దూరపరుచుకుంటూ ఉన్నారు. తమ యొక్క భక్తి జీవితాన్ని బట్టి నాకు లోబడాన్ని బట్టి ప్రభు ఆనందపడతారు, సంతోషపడతారు. కనుక అంటే ప్రభువును ఆరాధిస్తారు, మనము ఆయన వాక్యముని ధ్యానిస్తారు. మనము ప్రతిసారి ప్రభున దేవునికి లోబడుతూ ఉందాం. అప్పుడు దేవుడు సృష్టి మనం లోపరుస్తాడు. అప్పుడు మనకి ఏముండదు, ఏ భయం ఉండదు, ఆందోళన ఉండదు. మనం ఏం చెప్తే సృష్టి అలా జరుగుతుంది. ఏ విషయం చెప్పినట్టు అలా ఉండదు. అలా ఈ కాలంలో కూడా మనం ఏమి ఆజ్ఞాపిస్తే సృష్టి అలాగ లోబడుతుంది దేవునికి. మనం లోబడినప్పుడు కనుక అలాగ లోబడుతూ ప్రభు ఇహ పరమందు ఉన్నంత కాలం కూడా మన జీవితాంత పర్యంతము కూడా దేవునికి లోబడుతూ ఉందాం. దేవుడు ఇక్కడ మనకు సౌఖ్యాన్ని ఇస్తాడు, కాపుదలిస్తాడు, అంటే సమాధానాన్ని ఇస్తాడు, మనను దీవిస్తాడు. అదేవిధంగా ఆయన మన జీవాంతమందు లేకపోతే ఆయన రాకడందు మనని జ్ఞాపకం చేసుకొని ఆయన ద్వారా మనం ఏం చేస్తారు, శాశ్వతమైన స్థిరమైన అంటే సౌఖ్యమైన ఈ అక్కరాలేని పరలోక రాజ్యాన్ని మనను కొనిపోతాడు. కనుక కొనిపోవడానికి ప్రభు మిక్కిలి శీఘ్రంగా మధ్యాకాశములకు ఆయన రాబోతూ ఉంటాడు. అంటే ప్రభువును ఎదుర్కొని మనం అందరము కూడా ప్రభునంది వాక్యము దేవుడిచ్చిన మనకి బైబిల్ గ్రంథంలో ఇటు ఆజ్ఞలు అనుగ్రహించాడు. అంటే ఆజ్ఞలు మనం నెరవేర్చాలి. అండి మనం చూస్తున్న ఏర్పాటు జనాభమైన ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం చూస్తే వారు ఎక్కడి నుండి వచ్చారు, కానాను నుండి ఎక్కడికి వెళ్ళారు, ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో మళ్ళీ అక్కడికి వచ్చారు, కానానికి వచ్చారు. ప్రభునంది ఏంటారా కానీ వారి ప్రయాణము కానాను నుండి ఐగుప్తు నుండి కానానుకు ఎలా జరిగిందో అలాగే మనం అందరం ఎక్కడి నుండి వచ్చాం, పరలోకం నుండి వచ్చాం. పరలోకం నుండి ఇక్కడికి వచ్చి ఐగుప్తు సాదృశ్యంగా నీ భూలోకంలో ఉండటం, ఈ ఐగుప్తు సాదృశ్యములుగా విడిచిపెట్టి మరలా మనము కానాను సాదృశ్యమైన పరలోకానికి వెళ్ళవలసిన వారమైనాం. కనుక ఈ జీవిత ప్రయాణములు ఎవరైతే దేవునికి లోబడతారో వారే వెళ్తారు. ఇశ్రాయేలు వారందరూ చూడండి, ఐగుప్తును ప్రయాణమైన వారందరూ కూడా అక్కడికి వెళ్ళలేదు.
కానాను వెళ్ళలేదు అండి. మనం చూస్తున్న ఎబ్రీ పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 16 వచనం నుండి 19 వచనం వరకు మనం చూస్తున్నప్పుడు మనకు కనబడుతూ ఉంది, వారి అవిధేయత వలన అండి, వారి విశ్వాసం వలన అరణ్యములో వారు రాలిపోయినట్టుగా కనబడుతున్నారు చాలా మంది. అంటే ఎదుగని దేవుని వ్యతిరేకించారు, మాటికి దేవుని వ్యతిరేకించారు కనుక వారు దేవుడు సాక్షి వేస్తారన్న కానాను ప్రయాణమై మొదలు పెట్టారు. కానీ వారు గమ్యాన్ని చాలా మార్గంలో వారు దేవుని వ్యతిరేకించడాన్ని బట్టి, దేవుడు లోబడకపోవడాన్ని బట్టి శవాలైపోయారు, రాలిపోయారు. అలాగే మనం కూడా పరలోకానికి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఈ మార్గంలో మనమేమో ఇశ్రాయేలు అనే మనము కూడా అనేక మంది దేవుడు వ్యతిరేకిస్తున్నాం, దేవుడు లోబట్టలేదు కనుక మనం కూడా రాలిపోతూ ఉన్నాం. కనుక ప్రభునందు ఏంటారా, మనం ఎప్పుడైనా సరే దేవుడు సెలవిచ్చినట్టుగా లోబడి ప్రభుని దేవుడు విధేయత కలిగి జీవిద్దాం. విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన గమ్యమైన స్థిరమైన వాగ్దానం చేసిన పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ఆయన చేర్చుకుంటాడు. కనుక ప్రభునందు ఏంటారా, ఆయన ఈ యొక్క భయంకరమైన వ్యాధిలోకం విడిచిపెట్టి పరిశుద్ధమైన ఆయన సింహాసనం నుండి సదాకాలం ఆయన ముఖదర్శనంలో సంతోషించాలని మన అందరినీ దేవుడు ఏం చేస్తాడంటే మోక్షాన్ని కోల్పోవడానికి మిక్కిలి శీఘ్రంగా రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన ప్రభువును ఎదుర్కొంటూ మనకు దానం ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులైనట. కనుక వింటున్నాం, విశ్వసిద్దాం దేవుని వాక్యాన్ని అంటే ఆజ్ఞకు విధేయులం అడుగుదాం. ఎలా దేవుడు నడమన్నాడు అలా నడుస్తూ జీవిస్తూ దేవుడికి లోబడుతూ దేవుని నిత్యము స్తుతిద్దాం. దేవునికి మనల్ని కోరుకునేది ఏంటి? స్తుతి కోరుకుంటున్నాడు. కనుక ప్రభునందు ఏంటారా, దేవుడిని ఇట్టి దానాన్ని సమస్త భూలోకాన్ని మనకు దానంగా ఇచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని దానంగా ఇచ్చిన దేవుడు, అనేక మంది అయిపోతున్నా మనల్ని సంరక్షించిన దేవుడును నిత్యము ప్రతి దినము కూడా స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభునందు ఏంటారా నిత్య స్థుతిలోనికి ప్రభు ఏమన్నారు, దైవుడు ఏమన్నారు, ఇక్కడ స్తుతి సాగదు, మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును అన్నారు. కనుక నిత్యము స్తుతి సాగుతున్న పరలోక రాజ్యానికి చేరడానికి ఎక్కడున్నగానే దేవుడు స్తుతిస్తూ ఘనపరుస్తూ లోబడుతూ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మధ్యాకాశంలో ఆయన కలుసుకొని పరలోక రాజ్యంలో చేరుదాం. అటువంటి దీవెనాధనీత వాక్యం విని ఆయన లోపడానికి కాన్సారంగా నడిచిన మనకెల్లరికీ దేవుడు ధన్యతను భాగ్యాన్ని దయచేయును గాక. ఆమె మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, మీకు వందనాలు, స్తోత్రములు. మరొకసారి దేవ వందనాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభా, ఈవేళ సృష్టి అంతా మా మీద తిరగబడుతూ ఉంది. కారణము ప్రభు సృష్టికర్త అయినా నిన్ను మేము విడిచిపెట్టడాన్ని బట్టి, మీకు దూరం అయిపోవడాన్ని బట్టి, పోవడాన్ని బట్టి సృష్టి వ్యతిరేకత అనేది మనం చూస్తూ ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. కనుక ప్రభాతను మమ్మల్ని క్షమించండి ప్రభాతండి. వందనాలు ప్రభా. అనేక మంది ప్రభా వేదమైన వాడిని ఆరాధిస్తూ ప్రభా సృష్టిలో ఉన్న సమస్తాన్ని పూజిస్తున్నారు. సృష్టికర్తని విడిచిపెట్టి ఇకనైనా ప్రభా వారి మనోగుడితనాన్ని విడిచిపెట్టి వారి హృదయాన్ని మీ వైపు తిప్పుకొని సృష్టికర్త ఎవరు, సృష్టి ఏమిటో అని శాస్త్రం ఎరిగే జ్ఞానం అనుగ్రహించి సృష్టికర్త అయిన నేను తెలుసుకునేవారుగా, మిమ్మల్ని పూజించేవారు, మిమ్మల్ని ఆరాధించేవారుగా, మిమ్మల్ని గణపరిచేవారుగా వారందరినీ ప్రభా మీరే వారి హృదయాన్ని తిప్పుకోనండి. అందరినీ రక్షించుకోండి ప్రభు. రక్షించుకోండి. మేము కూడా ప్రభా తండ్రి వందనాలు ప్రభా. మీకు లోబడే సంపూర్ణంగా పరిపూర్ణంగా లోబడే మనసును మాకు దయచేయండి ప్రభా. మనసును దయచేసి మాకు వాగ్దానం చేసిన పరలోక రాజ్యమును ప్రభాతను మేము చేరడానికి కావలసిన సిద్ధపాటు ఇటు వాక్యము ద్వారా ప్రభా మాకు దయచేయమని మహిమను పాల్గొని అడుగుచున్నాం. ప్రభాతని బిడ్డలందరినీ దీవించండి. ఈ కార్యక్రమంలో ఏకీపించిన అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైన వారు ఉంటే స్వస్థపరిచేది, అక్కడ నుండి విడిపించండి. వాహనం ఇంటి వారు చేయండి. రుణాల నుండి మోచించండి ప్రభా. బిడ్డలందరినీ, వ్యాధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ పరమందు కావలసిన దీవులందరినీ అదేవిధంగా ప్రభు మోక్ష రాజ్య ప్రవేశమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. వందనాలు ప్రభా. నేను వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయం ముద్రించండి. అపవాదిని ఎదిరించి ప్రభా యంత్రంలో తంత్రంలో జయించే బలాన్ని మీ ద్వారా మేము సంపాదించుకొని వాడి క్రియలన్నింటినీ మేము ప్రభా జయిస్తూ ప్రభా నీలో ప్రభా ఐక్యమైతూ ఈ రాజ్యాన్ని చేరే పర్యంతము ప్రభా మనం ఎడవకెడవగా అన్ని వేళ ప్రభా మనం ఆదరిస్తూ బలపరుస్తూ ఉండమని ప్రభా తండ్రి మేము వేడుకొనిచ్చు ఉన్నాం తండ్రి. వందనాలు. అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఇటువంటి వ్యాధులు మాకు అంటకుండా మా ఆయుష్కాల పర్యంతము నీ నామాన్ని గణపరిచేవా, నీ రాజ్యవ్యాప్తిని ప్రయాసపడేవాడిని మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి నీ యొక్క ప్రభా దయాస్తములు ప్రభాస్తంలో భద్రపరిచి కాపాడి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డలు తీసుకునే ప్రార్థనకు
ప్రభాతని ప్రార్థన విషయములకు అన్నింటికీ నెరవేర్పు దయచేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావమును పొందుకొనమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు భూమి యందు నెరవేరుగా. మరిదిన ఆహార్యములకు దయచేసి వాళ్ళ ప్రారంభం చేసిన వారిని క్షమించు, తొక్కల ప్రారంభం క్షమించు, ఆమెను శోధనదే కాదు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మేము నాము తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జై అపవాదికులై, ప్రవేశ రక్తమే జై అపవాదికులై, ప్రవేశం సంపూర్ణ చేయము అపవాదికుని కనుగొన నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రాణప్రియుడు మోక్షకుడైన క్రీస్తు ప్రభువారి కృపై సృష్టి మన దానం అనుగ్రహించిన తండ్రి దేవుని యొక్క ప్రేమ నిత్యమైన లోబడడానికి మనలో ఉండి లోబడే మనస్సును మనకు దయచేస్తూ అనంత జీవాన్ని మనం సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దీవెన సహవాసం మనకును మన కుటుంబాలకు ఆయన మేఘకే పర్యంతం మన ఆత్మీయత వృద్ధికి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. మరణాత